ఒకసారి ఈ క్లిప్స్ చూడండి. మీ కూతురు ఎన్ని వేషాలు వేసినా నేను చేసుకుంటా, నా కోసం కాదు, మీకోసం, మీ ఇంటి పరువు. ఏమిటిది శవం కాల్చిన వాసన? సాంబ్రాణి దూపమండి, కొత్త ఇంట్లో దిగాం. సాంబ్రాణి అగరత్తులు తగలేయడానికి ఇదేమన్నా స్థానికంపా? ఏ నన్ను బాగా తిట్టాలనిపిస్తుందా? ఈ హీరోలు వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో చేసినటువంటి సపోర్టింగ్ రోల్స్ ఇవన్నీ. మెయిన్ హీరో కాకపోయినా సరే ఈ యాక్టింగ్లో ఒక జెన్యూన్ ఎమోషన్ అండ్ కనెక్షన్ ఉంటాయి. అందుకేనేమో ఇప్పటికీ కూడా ఈ పర్ఫార్మెన్స్లు గుర్తుండిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ క్లిప్స్ చూడండి. నోరు జారే ముందు ఎవడి ట్రాక్ ఏందో తెలుసుకోవాలి కాకా. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని. నాన్నగారు మోసం చేయలేదండి, మొహం చాటేసి. మోసం చేయడం అంటే ముంచేయడం, అబద్ధం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ సినిమాల్లో వీళ్ళంతా జస్ట్ యాక్టర్లే కాదు, సపరేట్ ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోలు. సో ఆబ్వియస్ గా పర్ఫార్మెన్స్ మారిద్ది. క్యారెక్టర్ లో కూడా ఇంతకు ముందు సక్సెస్ అయిన సినిమాల ఇన్ఫ్లుయెన్స్ మనకు కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మంచి సినిమాలు చేసి మనల్ని ఎంటర్టైన్ చేసినటువంటి హీరోలు మళ్ళీ అలాంటి ఇంపాక్ట్ ఇవ్వలేకపోతున్నారు. అఫ్ కోర్స్ దీనికి స్టోరీ సెలక్షన్, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్, పాస్ట్ ఫెయిల్యూర్స్, ఇలాంటి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ప్యూర్ యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సక్సెస్ తర్వాత పర్ఫార్మెన్స్ని చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఎక్కడో తెలియని ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. ఇదేదో ఓన్లీ ఒక పర్టికులర్ హీరో అనే కాదు, జనరల్గా నాకు తెలిసి స్టార్స్లో ఒక 90% మందికి ఇది వర్తిస్తుంది. సో జస్ట్ ఇంట్రో కోసమే ఈ రవితేజ్ గారిని, చిరంజీవి గారిని ఇలా ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాను. సరే, ఇది సింపుల్ అయితే కాదు కాబట్టి టాపిక్ని ముందు బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. జనరల్గా సింప్లిఫై చేసి మాట్లాడుకుంటే మన సినిమాల్లో ఒక 2 రకాల పర్ఫార్మెన్స్లు ఉంటాయి. ఒకటేమో క్యారెక్టర్ యాక్టింగ్, రెండోది హీరో యాక్టింగ్. క్యారెక్టర్ యాక్టింగ్ అంటే ఏం లేదు, సినిమా చూసేటప్పుడు ఆడియన్స్గా మనకి క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ప్లే చేసేటువంటి యాక్టర్ని మర్చిపోయి కథలో ఉన్న ఆ క్యారెక్టర్ని మాత్రమే మనం చూస్తాం. ఇందులో యాక్టర్ ఒక క్యారెక్టర్లా మారడానికి ఎఫర్ట్ పెడతాడు. తన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నిటిలో కూడా మీకు ఒక యాక్టర్ని కాకుండా రియల్ పర్సన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. సపోజ్ వెంకీ సినిమా తీసుకోండి. ఇందులో హీరో క్యారెక్టర్లో రవితేజ్ గారి ఫ్రస్ట్రేషను, మ్యానిపులేషను అప్పట్లో చాలా ఫ్రెష్గా ఉండేది. ఆ క్యారెక్టర్ కూడా రిలేటబుల్గా అనిపించేది. అండ్ ఇక్కడ క్యారెక్టర్ యాక్టింగ్ ఇంకో ఎగ్జాంపుల్ ఆటోగ్రాఫ్ సినిమా. ఇందులో కేరళ ఫ్లాష్ బ్యాక్ కాలేజ్ సీన్లు అన్నీ సరదాగా ఎనర్జెటిక్గానే ఉంటాయి. కానీ ప్రజెంట్లో మళ్ళీ లతికాని కలిసినప్పుడు ఆ ట్రాజడీ వల్ల ఏం కోల్పోయాడో తెలుసుకున్నప్పుడు రవితేజ్ గారి పర్ఫార్మెన్స్ ఇక్కడ పీక్స్లో ఉంటుంది. అంటే వాయిస్లో, బాడీ లాంగ్వేజ్లో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఆ సాడ్నెస్ అనేది క్లియర్గా కన్వే అవుద్ది. సో ఇది జస్ట్ ప్యూర్ క్యారెక్టర్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇక హీరో యాక్టింగ్ అంటే మనకు తెలిసిందే. ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని సక్సెస్ఫుల్ సినిమాల్లో వర్కౌట్ అయినటువంటి ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక ఫిక్షనల్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తారు. ఇందులో స్టోరీ ఏంటి, క్యారెక్టర్ బిహేవియర్ ఏంటి, మోటివేషన్, బ్యాక్ స్టోరీ, వీటికంటే కూడా హీరో ఇమేజ్ అనేదే చాలా ముఖ్యమైపోద్ది. సో ఆ వాకింగ్ స్టైల్ కానీ, డైలాగ్ డెలివరీ, పాత మేనరిజమ్స్, స్వాగ్, యాటిట్యూడ్ ఇవన్నీ కలిసి ఒక సపరేట్ హీరో అనే బ్రాండ్ని క్రియేట్ చేస్తాయి. సో ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫ్యాన్ సర్వీస్ అనేవి ఇక్కడ మెయిన్ గోల్ అయిపోతాయి. అండ్ ఫిల్మ్ మేకింగ్ పరంగా కూడా మీరు చూడండి, ఈ హీరో యాక్టింగ్ అనేది కొన్నిసార్లు కొత్తగా ఉండే కథలు చెప్పడానికి, కొత్త స్టోరీ టెల్లింగ్ స్టైల్ని ట్రై చేయడానికి కూడా డైరెక్టర్లకి ఒక లిమిటేషన్ అయిపోతాయి. ఈ హీరో స్టైల్ అనేది సబ్స్టెన్స్ని, అంటే స్టోరీని డామినేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక రొటీన్, రిపిటేటివ్ ఫార్ములా అనేది ఫామ్ అయిపోద్ది. అల్టిమేట్గా సినిమాలు కూడా బోర్ కొట్టేస్తాయి. ఇక్కడ నేను క్యారెక్టర్ యాక్టింగే తోపు, ప్రతి సినిమాలోనూ అదే చేయాలి, హీరోయిజం ఉండేటువంటి యాక్టింగ్ని పూర్తిగా వదిలేయాలని చెప్పట్లేదు. ఎందుకంటే ఈచ్ ఫిల్మ్ ఈజ్ డిఫరెంట్. ఒక్కో సినిమాకి ఒక్కో రకమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాకపోతే ఆ యాక్టింగ్లో డిఫరెన్స్ ఏంటో తెలిస్తే ఆడియన్స్గా మన టేస్ట్ ఏంటో మనకు అర్థం అవుద్ది. అండ్ యాక్టర్ల కెరీర్లో అసలు ఈ షిఫ్ట్ ఎందుకు వచ్చిందో తెలియాలి అంటే, కమర్షియల్గా సక్సెస్ అయిన స్టార్ హీరోల జర్నీల్లో మెయిన్గా 3 స్టేజ్లని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ది ద హంగ్రీ ఫేజ్. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. అంటే నేనేంటో చూపించాలి, యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అన్నటువంటి ఆకలి ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ కాబట్టి లోపల ఎక్కడో హీరో అవ్వాలి అనే ఆస్పిరేషన్ ఉండొచ్చు, కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం మీకు క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఆడియన్స్గా కూడా మనం వీళ్ళల్లో ఒక జెన్యూన్ టాలెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ స్టేజ్లో యాక్టర్లు వాళ్ళ రా ఎమోషన్స్ని, క్యారెక్టర్ పెయిన్ని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా హోల్ హార్టెడ్గా పర్ఫామ్ చేస్తారు. ఇంట్రోలో చూపించినటువంటి సినిమాలన్నీ కూడా ఈ హంగ్రీ ఫేజ్కి ఎగ్జాంపుల్సే. ఇక రెండోది ద బ్రేక్అవుట్ ఫేజ్.
ఫైనల్ గా ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఈ ఫేజ్ స్టార్ట్ అవుద్ది. ఆడియన్స్ కి ఆ యాక్టర్ లో కొన్ని పర్టికులర్ క్వాలిటీస్ బాగా నచ్చుతాయి. అంటే అది మాస్ ఎనర్జీ కావచ్చు, డాన్స్లు ఫైట్లు చేసే విధానం కావచ్చు, లేదా మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, రీజన్స్ ఏదైనా కానీ యాక్టర్లో ఉన్న ఆ పర్టికులర్ టాలెంట్ని ఆడియన్స్ గుర్తిస్తారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా అవుతారు అనుకోండి. ఈ బ్రేక్అవుట్ ఫేజ్ అనేది ఒక్క సినిమాతో స్టార్ట్ అవుద్ది. అలా ఆ తర్వాత కొన్ని సినిమాల వరకు కంటిన్యూ అవుద్ది. సపోజ్ రవితేజ్ గారికి ఈడియట్ అనే సినిమాతో బ్రేక్ వచ్చింది. తర్వాత కూడా కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినాయి. కానీ ఆ సేమ్ ఎనర్జీ రిపీట్ చేసినప్పుడు, సరైన స్టోరీకి ఈ క్యారెక్టర్ యాక్టింగ్ అనేది మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవుద్ది. అంటే సపోజ్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, దుబాయ్ సీను, ఇవన్నీ కూడా బ్రేక్అవుట్ ఫేజ్ అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడే మూడోది మోస్ట్ డేంజరస్ ఫేజ్ కూడా ఉంటుంది. అదే నెంబర్ 3, ద స్టార్ ఫేజ్. ఇక్కడ ఒక పాయింట్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదేంటంటే యాక్టర్ నుండి హీరో అవడమే కష్టం, అలాంటిది హీరో నుండి మళ్ళీ స్టార్ హీరో అవడం అనేది ఇంకా కష్టం. సో ఆ అచీవ్మెంట్కి మనం వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ స్టార్ హీరో అంటే ఏం లేదు, వరుసగా కొన్ని కమర్షియల్ సక్సెస్లు వచ్చి ఒక ఫ్యాన్ బేస్ ఫామ్ అయ్యి మార్కెట్లో మినిమం గ్యారంటీ ఉన్న హీరో అనే పేరు వస్తే వాళ్ళని స్టార్ హీరో అంటారు. అంతేగాని జస్ట్ పేరుకు ముందు ఏదో ఒక ట్యాగ్ లైన్ పెట్టినంత మాత్రాన స్టార్ హీరో అయిపోరు. ఆ ట్యాగ్ లైన్ని జస్టిఫై చేసే కెరీర్ కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఈ స్టార్ ఫేజ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే రిపిటేషన్. అంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఫేజ్లో వర్కౌట్ అయిన ఫార్ములాని పట్టుకుని దాన్నే మళ్ళీ రిపీట్ చేయడం వల్ల మేబీ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండొచ్చు, కానీ జనరల్ ఆడియన్స్కి చిరాకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ హీరోలనే కాదు, జనరల్గా క్రియేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అయినటువంటి చాలామంది ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. అదే ద గోల్డెన్ కేజ్, సక్సెస్ బికమ్స్ ప్రిజన్. అంటే మన భాషలో మాట్లాడుకోవాలి అంటే బంగారు పంజరం. ఈ అనాలజీ మీనింగ్ మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఏం లేదు, సైకాలజీ భాషలో ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మనీ, ఫేమ్, సక్సెస్ ఇలాంటి వాటిని ఒక బంగారు పంజరంతో పోలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది, కావాల్సినవన్నీ దొరుకుతాయి, కానీ స్వేచ్ఛగా ఎలా కావాలంటే అలా ఎగిరేటువంటి ఫ్రీడమ్ ఉండదు. సో ఇప్పుడు మన తెలుగులో ఒక 90% స్టార్ హీరోలంతా కూడా ఈ గోల్డెన్ కేజ్లోనే ఉన్నారు. కాకపోతే ఈ ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి హీరోలే కాదు, ఆడియన్స్ కంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉందని చెప్పాలి. ఇప్పుడు మన రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీయలేరు కదా, చూడరు కదా. హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఏది వర్కౌట్ అవ్వాలి. ఇంకోటి బ్యాక్ ఆఫ్ ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఒక వర్కౌట్ అయితే కొత్తగా ట్రై చేయవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు. అంటే మంచి సినిమాలు చేసినప్పుడు, ఎక్స్పెరిమెంటల్గా ఏదో ట్రై చేసినప్పుడు ఆడియన్స్ రిజెక్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటి ప్రయత్నం జరగదు. సో ఆడియన్స్గా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనం ఇలా పంజరంలో ఉన్నటువంటి చిలకలను ఇష్టపడుతున్నామా, లేదంటే స్వేచ్ఛగా ఎగురుకుంటూ నేచర్లో కనిపించేటువంటి చిలకల్ని చూసి ఇష్టపడుతున్నామా అని. అల్టిమేట్గా ఆ ఫ్రీడమ్ ఇవ్వాల్సింది కూడా మనమే కదా. కాకపోతే కొన్నిసార్లు ఏమవుద్ది, ఆడియన్స్తో సంబంధం లేకుండానే సొంతంగా రిస్క్ తీసుకునే క్రియేటర్లు కూడా చాలామంది ఉంటారు. ఓన్లీ హీరోలనే కాదు, మీరు గమనించండి, డైరెక్టర్లు, మ్యూజిషియన్స్, రైటర్లు, స్పోర్ట్స్ పర్సనాలిటీసు, ఇలా చాలామంది చరిత్రలో ఈ గోల్డెన్ కేజ్ నుండి బయటకు వచ్చి వాళ్ళ మిస్టేక్స్ నుండి లెసన్స్ నేర్చుకుని మళ్ళీ కొత్తగా తమని తాము రీఇన్వెంట్ చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే, సరదాగా నాకు అనిపించినటువంటి ఒక చిన్న ఫార్ములా చెప్తాను. చాయిస్ ప్లస్ కొలాబరేషన్ ప్లస్ కోఇన్సిడెన్స్ ఈక్వల్ టు క్రియేటివ్ గ్రోత్. ఇందాక చెప్పినటువంటి ఆ బంగారు పంజరం నుండి బయటికి రావాలి అంటే ఆబ్వియస్గా రిస్క్ తీసుకోవాలి, అది చాయిస్. సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి. అలాగే ఇక్కడ చాలామంది మిస్ అయ్యే ఇంకో పాయింట్ ఏంటంటే, క్రియేటివ్ జర్నీలో అన్నీ కూడా ఓన్లీ ప్లానింగ్తోనూ ఫార్ములాలతోనూ జరిగిపోవు కదా. సో కోఇన్సిడెన్స్ అంటే హ్యాపీ యాక్సిడెంట్స్ లాంటి ఏదో ఒక మ్యాజిక్ కూడా జరగాలి. అప్పుడే ఈ క్రియేటివ్ గ్రోత్ అనేది పాసిబుల్ అవుద్ది. మనీ పరంగా చూసుకున్నామంటే సినిమా అనేది చాలా కాంప్లికేటెడ్ అండ్ అన్ప్రిడిక్టబుల్ బిజినెస్ మోడల్. అందుకే కొంతమంది దీన్ని ఆల్మోస్ట్ గ్యాంబ్లింగ్ అనే అంటారు. కానీ ఈ గ్యాంబ్లింగ్లో కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయొచ్చు. సపోజ్ అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోండి, ఒక స్టేజ్లో కంప్లీట్ ఫెయిల్యూర్లా చూశారు, కానీ ఆ తర్వాత ఆయన తన ఏజ్కి తగినటువంటి క్యారెక్టర్ని చూస్ చేసుకుని బ్లాక్, పా లాంటి సినిమాలతో, కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోస్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అలాగే ఈ ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్స్ రాసినటువంటి హ్యారీ పాటర్ రైటర్ జేకే రౌలింగ్ తీసుకోండి. ఆమె హ్యారీ పాటర్ రాసిన తర్వాత ఆ ఇమేజ్ నుండి బయటకు వచ్చి ఎవ్వరికీ తెలియకుండా రాబర్ట్ గాల్బ్రైత్ అనేటువంటి ఒక మేల్ పెన్ నేమ్తో ఒక డిటెక్టివ్ క్రైమ్ స్టోరీ సిరీస్ని రాశారు. నిజంగా ఆవిడ గనక కావాలి అనుకుంటే తనకు వచ్చిన ఫేమ్తో ఇంకా క్యాష్ చేసుకోవచ్చు, కానీ పేరు కూడా మార్చుకుని కొత్త రకం స్టోరీస్ని ట్రై చేశారు. అలాగే మన క్రికెట్లో అయితే విరాట్ కోహ్లీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మీకు
మీకు అన్ని సక్సెస్ స్టోరీసే చెప్తే రియాలిటీకి దూరంగా కాయిన్కి ఓన్లీ ఒకవైపే చూపించినట్టు అవుద్ది. సో పాయింట్ ఏంటంటే రిస్క్ చేసినప్పుడు ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి అనడానికి. తెలుగులో అయితే ఆటోగ్రాఫ్, ఆపద్ బాంధవుడు ఇలాంటి చాలా సినిమాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ సినిమాలో రీసెంట్గా స్మాషింగ్ మెషిన్ అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఫోర్బ్స్ మ్యాగజైన్ బట్టి చూసుకుంటే డ్వేన్ జాన్సన్ ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్. కానీ కొంతమంది ఏమంటారంటే ఈయనకి అసలు యాక్టింగే రాదు, అన్ని కమర్షియల్ సేఫ్ సినిమాలే చేస్తాడని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా క్రిటిసిజం కూడా ఉంది. అయితే రీసెంట్గా ఆయన ఎంతో కష్టపడి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి స్మాషింగ్ మెషిన్ మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. 50 మిలియన్ బడ్జెట్ పెట్టి తీస్తే కనీసం సగం కూడా కలెక్ట్ చేయలేకపోయింది. సో ఎప్పుడు ఏది ఎందుకు సక్సెస్ అవుద్దో ఎవ్వరికీ తెలియదు. బట్ ట్రై చేయడం, నేర్చుకోవడం, కొత్తగా ప్రయత్నించడం అనేది మాత్రమే మన చేతిలో ఉంటుంది. కంపారిజన్ కాదు కానీ నాకు తెలిసి తమిళ్కి తెలుగుకి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఇలాంటి సీనియర్స్ కూడా కొత్త డైరెక్టర్లతో సినిమా చేయడానికి వెనకాడరు. జస్ట్ ఒకే ఒక సినిమా చేసినా పర్లేదు, వాళ్ళని పిలిచి వీళ్ళ ఇమేజ్కి సంబంధించిన కథలు ఏమైనా ఉన్నాయేమో అడుగుతారు. కానీ ఎందుకో ఇక్కడ ఇలాంటి పరిస్థితి నిజంగా ఎంతవరకు వర్క్ అవుద్దో తెలియదు. అండ్ ఈ పాయింట్లో మనం రవితేజ్ గారిని కొంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఆయన కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే కొత్తగా ఆలోచించేటువంటి కొత్త డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకోలేదు. ఇక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళ స్టోరీ అండ్ డైరెక్టర్ సెలక్షన్ గురించి అయితే నిజంగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకసారి ఎక్కడో విన్నాను, కేర్ ఆఫ్ కంచరపాలెం తీసిన వెంకటేష్ మహా బాలకృష్ణ గారికి ఒక కథ వినిపించారు అని. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకెళ్ళలేదు. అలాగే తరుణ్ భాస్కర్ కూడా వెంకటేష్ గారితో ఒక సినిమాని ట్రై చేశారు, కానీ అది కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. బిహైండ్ ద సీన్స్ నిజంగా ఏం జరిగిందో మనకు కూడా తెలియదు. కాకపోతే యూనిక్ వాయిస్ ఉన్నటువంటి ఇలాంటి కొత్త డైరెక్టర్లను కనుక ఎంకరేజ్ చేస్తే నిజంగానే మంచి సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. సపోజ్ జస్ట్ ఇమాజిన్ మత్తు వదలరా తీసినటువంటి రితేష్ రాణాతో గనక రవితేజ్ గారు ఒక సినిమా చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. నిజంగానే ఒక కొత్త స్టైల్లో క్రేజీ కామెడీ అండ్ యాక్షన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఇంతకు ముందు తీసినప్పుడు చూడలేదు అన్న ఆర్గ్యుమెంట్ కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళ ఫిల్మోగ్రఫీని ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొత్తగా ప్రయత్నించారు, ఎక్స్పెరిమెంట్లు చేశారు అన్నవి మహా అయితే ఒక 5% కంటే తక్కువే ఉంటాయి. ఒకవేళ ఈ పర్సంటేజ్ని స్లోగా 10కి 25%కి కనుక తీసుకెళ్తే నిజంగానే రియల్ టైం ఏది వర్కౌట్ అవుతుంది అనడానికి, వాళ్ళకు కూడా అనలైజ్ చేయడానికి రియల్ టైం యాక్యురేట్ డేటా ఉంటుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక 3 మూవీస్ సో కాల్డ్ ఫార్ములా సినిమాలు చేసి 4వది మాత్రం ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేశారనుకోండి, ఏది వర్క్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. ఎనీవే ఆడియన్స్గా మనం కోరుకునేది ఒకటే బ్రో, మంచి సినిమాలు చూడాలి అంతే. స్టార్స్ కనుక నిజంగా ఇలాంటి సినిమాలు చేస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది, అంతకుమించి ఏం లేదు. ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.